2024లో సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఒక నౌకని ఇండోనేషియా పోలీసులు అయితే తనిఖీ చేశారు. అంటే వాళ్ళ సముద్ర భాగానికి వచ్చినప్పుడు అక్కడ తనిఖీ చేస్తే 106 కిలోల క్రిస్టల్ మెత్ అనే ఒక డ్రగ్ దొరికింది. ఆ డ్రగ్కు సంబంధించినటువంటి వారు ముగ్గురు తమిళనాడుకు చెందినటువంటి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళ ముగ్గురు ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పారు. ఆ ముగ్గురే ఆ డ్రగ్స్ని అయితే సరఫరా చేస్తున్నట్లయితే చివరికి ఒప్పుకున్నారు. 2024లో అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు విచారిస్తే ఇప్పుడైతే వాళ్ళపైన దోషులు అని తేలింది. వాళ్ళపైన ఇప్పుడు కఠినమైనటువంటి శిక్షలు అదే మరణశిక్ష విధించారు. ఈ ముగ్గురికి ఇప్పుడు మరణశిక్ష విధిస్తున్నారు. అది ఏప్రిల్లో అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్రగ్స్ విషయంలో అంటే ఏ దేశమైనా సరే కొన్ని కఠినమైనటువంటి నియమాలు పాటించాలి తప్పకుండా. ఎందుకంటే భారత్ అయినా సరే ఇలాంటి వారిని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే. మనకు కూడా ఇతర దేశాల నుండి విపరీతంగా డ్రగ్స్ సరఫరా అవుతుంది. ఒకప్పుడు గోవా వరకు పరిమితమైనటువంటి డ్రగ్స్ ఈరోజు భారతదేశం చుట్టుప్రక్కల కూడా వ్యాపించేసింది. కాలేజీ స్టూడెంట్స్ ఈ బెట్టింగ్ యాప్లతో ఒక విధంగా జీవితాలు నాశనం చేసుకుంటే మరొక వైపు ఈ డ్రగ్స్ వల్ల కూడా నాశనం అయిపోతున్నాయి. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఎవరి లక్ష్యం అంటే కాలేజీ స్టూడెంట్స్. ఈ కాలేజీ స్టూడెంట్స్ కొనడానికి కానీ అమ్మడానికి కానీ రెండింటికి వీళ్ళనే ఉపయోగిస్తున్నారు. అంటే ఇదే కాలేజీ స్టూడెంట్స్కి అమ్మి డబ్బులు సంపాదిస్తే ఇదే కాలేజ్ స్టూడెంట్స్ డబ్బుల కోసం కూడా ఈ యొక్క డ్రగ్స్ని అమ్మడం జరుగుతుంది మన దేశంలో. అందుకే ఇది తొందరగా వ్యాప్తి చెందిందనమాట. కాబట్టి ఎవరికైనా సరే ఇలాంటి జీవితాలు వద్దు. కాబట్టి ఎవరైనా సరే ఇలా డ్రగ్స్ కొంటున్నా లేదా అమ్ముతున్నా ఇమీడియట్లీ పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. మీ పేరు తెలియకుండా రహస్యంగానైనా ఇన్ఫామ్ చేయొచ్చు.